నమస్తే. జర్నీ విత్ పవన్కు స్వాగతం. అస్సాం అద్భుతమైన పచ్చదనం, ప్రశాంతమైన బ్రహ్మపుత్ర నది మరియు 51 శక్తిపీఠాల్లోకెల్లా మూలమైన శ్రీ కామాఖ్యదేవి క్షేత్రం. ఆ పవిత్ర శక్తిపీఠం యొక్క పిలుపు ఇన్నాళ్లకు నెరవేరింది. విశాఖపట్నం నుండి గౌహతికి వయా కలకత్తా నా ఈ ఆధ్యాత్మిక యాత్ర మొదలైంది. ఆ విమానంలో నా పక్కన కూర్చున్న ఆవిడ నేను కామాఖ్యకు వెళ్తున్నానని చెప్పానని చెప్పగానే ఆమె కళ్ళల్లో నిర్మలమైన భక్తి కనిపించింది. నా చేతిలో డబ్బులు పెడుతూ కామాఖ్య దర్శనానికి గొప్ప భాగ్యం ఉండాలి, మీరు చాలా అదృష్టవంతులు అంటూ అమ్మవారి చరిత్ర, మహిమలు, ఆలయ విశేషాలు ఎంతో శ్రద్ధగా వివరించారు. ఆ ప్రయాణం కేవలం గాల్లో సాగలేదు, అమ్మవారి అనురాగంలో సాగిపోయింది. నాకైతే ఆ కామాఖ్య మాతే నా పక్కన కూర్చుని ఈ పవిత్ర యాత్రకు మార్గనిర్దేశం చేస్తున్నట్టు అనిపించింది. గౌహతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన వృక్ష సంపదతో నిండిన నీలాచలం పర్వతం కనపడింది. దీని పాదాల చెంతనే పవిత్ర బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తోంది. తెల్లవారుజామునే 4 గంటలకు ప్రయాణం మొదలుపెట్టాను. కొండపైకి వెళ్ళడానికి బైక్ మార్గం ఉన్నప్పటికీ అక్కడ కనిపించింది ఒక పురాతన పవిత్ర మార్గం. అదే మేకెల ఉజాన్, ఈ భక్తి మెట్లు. భక్తులు ఆ మెట్లను కుంకుమతో పూజించి స్పృశించి నమస్కరించడం ఇక్కడ కనిపించే అపురూపమైన ఆనవాయితీ. ఆలయ ప్రవేశానికి ముందు ప్లాస్టిక్ బాటిళ్లకు అనుమతి లేదు. గర్భగుడిలో ప్రసాదంగా ఇచ్చే పవిత్ర ఊట నీటి కోసం రాగి లేదా ఇత్తడి పాత్రను సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారి ఆశీస్సులకు ప్రతీకగా భక్తి వస్త్రాలను తీసుకువెళ్లడం ఇక్కడి సంప్రదాయం. దర్శనానికి ఉచిత మార్గం, 5-7 గంటల నిరీక్షణ మరియు 501 రూపాయి VIP దర్శనం ఉంది. నేను ఆన్లైన్లో ప్రయత్నించిన టిక్కెట్లు దొరకలేదు. ఉదయం 4 గంటల నుంచే కౌంటర్ దగ్గర నిలబడిన టిక్కెట్లు అయిపోయాయి. అయితే అమ్మ అనుగ్రహం వల్ల ముందు రోజు మాట్లాడిన ఒక పండిట్ 1 రూపాయి కూడా తీసుకోకుండా నాకు టికెట్ అందించారు. అమ్మ పిలుపు ఉంటేనే దర్శనం సాధ్యం అని అర్థమైంది. భక్తులు గమనించాలి, అక్కడ మోసం చేసే వ్యక్తులు ఉన్నారు. అందుకే టికెట్ మీ చేతికి అందాకే డబ్బు చెల్లించండి.
టికెట్ తీసుకున్నాక మొదట సౌభాగ్య కుండంలో పవిత్ర స్నానం లేదా పాద ప్రక్షాళన చేయాలి. ఆ తర్వాత తాంత్రిక గణపతి ఆశీర్వాదం తీసుకుని అమ్మ ప్రధాన మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. సాధారణ భక్తులు క్లాక్ వైజ్లో, తాంత్రిక సాధకులు యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే ఈ క్షేత్రం అద్భుతమైన శక్తికి ఆలవాలం. లోపలికి వెళ్ళేటప్పుడు మౌనం పాటించడం ఉత్తమం. ఆ సమయంలో మనసులోనే ఈ మంత్రాన్ని జపించుకోండి. ఈ మంత్రం మీ నిరీక్షణను భక్తిగా మారుస్తుంది. కామాక్షి కామసంపన్నే కామేశ్వరి హరప్రియే కామానాం దేహి మే నిత్యం కామేశ్వరి నమోస్తుతే. పురాతన రాతి స్తంభాలు దాటి మనం ఒక రాతి గుహలోకి ప్రవేశిస్తాము. ఇంకా క్రిందకు వెళ్ళాక అక్కడ ఎటువంటి విగ్రహాలు ఉండవు. కేవలం 3 అమ్మలు నీటి ఊటల మధ్యలో కొలువై కామాఖ్య, కమలాత్మిక, మాతంగి స్వరూపాలు. ఆ శక్తి స్వరూపాల నుండి నిరంతరం స్రవించే ఆ పవిత్ర ఊట నీటినే మనకు ప్రసాదంగా ఇస్తారు. ఈ దర్శనం పూర్తవ్వాలంటే ఆ నీటిని స్వీకరించిన తర్వాత మాత్రమే లెక్క. ఆ నీటిని తాగడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఈ క్షేత్రం యొక్క మహారహస్యం ఇక్కడే దాగి ఉంది. కాళికా పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారు తల్లి భూమి రూపంలో మాసిక ధర్మాన్ని అనుభవిస్తారు. ఆ 3 రోజులు గుడి మూసి ఉంచుతారు. అస్సాంతో సహా అనేక రాష్ట్రాల్లో ఆ 3 రోజులు దీపారాధన కూడా చేయరు. ఈ సమయంలోనే బ్రహ్మపుత్ర నది నీరు ఎర్రగా మారుతుంది. ఈ విశ్వాసానికి ప్రతీకగా ఈ సమయంలో ఎవరూ భూమిని తున్నరు. ఆ 3 రోజుల తర్వాత జరిగే అంబుబాచి మేళాను కామాఖ్య కుంభమేళా అని పిలుస్తారు. యోగులు, సాధువులు మరియు లక్షల మంది భక్తులు ఆ ఎర్రటి వస్త్రాన్ని ప్రసాదంగా స్వీకరించడానికి వస్తారు. ఈ క్షేత్రంలో 10 మహావిద్యాలయాలు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రం ఆధ్యాత్మికత, శక్తి మరియు అనంత భక్తికి మార్గదర్శిగా నిలుస్తుంది. మీరు ఏ శక్తిని, ఏ సిద్ధిని కోరుకున్నా కాళీ, తార, భువనేశ్వరి అన్నీ ఇక్కడ సాధ్యమే. మీ జీవితంలో క్రమశిక్షణతో, సంకల్పంతో ఉన్న ప్రతి లక్ష్యాన్ని ఇక్కడ అమ్మవారికి సమర్పించుకోండి. మీరు అస్సాం వెళ్తే ఈ పవిత్ర శక్తి క్షేత్రాన్ని తప్పక దర్శించండి. జై కామాఖ్య మాత.